చూపించాలి, ఎట్లయినా అమ్మవారి దగ్గర చూపించాలని మేము బోనం ఎత్తాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను సమయానికి వచ్చా. బోనం ఎత్తాలి, ఎత్తాము, బోనం తీసుకొని వెళ్తాం. అందుకని 300 మంది బోనాలు తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నాయని. కానీ మనం ఏం చేయగలమమ్మా? ఇక్కడ రజాకార్ ప్రభుత్వం నడుస్తుంది. రజాకారులు అందరూ కూడా మనల్ని ఏ విధంగా ఆపాలి? అప్పట్లో ఎలా ఆపారు కానీ ఇప్పుడైతే మమ్మల్ని ఆపడానికి ఖచ్చితంగా ఇప్పుడు అంటే హిందూ పరిషత్ అయినా కావచ్చు, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మహిళలందరూ వస్తున్నారు అంటే ఖచ్చితంగా అమ్మవారిని మళ్ళీ శాస్త్రోక్తంగానే చేయాలి. ఇవన్నీ లేకుండా ఇమీడియట్ గా తీసి అర్ధరాత్రి ఎలా పడుతుంది ప్రశ్నించేసి అంటే ఎంతకాలం నుంచి అమ్మ పవర్ ఉంది కాబట్టి ఇంతమందిని కనిపిందండి. అమ్మకి పవర్ ఉంది, అమ్మవారి లేదు విగ్రహం, కానీ అమ్మవారు అక్కడ ఉంది. అమ్మవారి రూపం ఏదైతే ఉందో అక్కడ రూపం కనిపించదు, ఆమె శక్తి ఏది ఉంది కదా విశ్వవ్యాప్తం ఆమె అక్కడ ఉంది కాబట్టి ఇంతమంది పరిగెత్తుకుంటూ వస్తారు. బీజేపీ వాళ్ళు ఇంతగానో ఫైట్ చేస్తుంటే మతపరమైన అంశాలను తీసుకొని వస్తూ ఉన్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు బీజేపీ లీడర్లు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎలా చూస్తూ ఉన్నారు? అది ఎక్కడా ఉన్నదేనండి. మతపరమైన కలహాలు చేయాలి అంటే మేము చేయాల్సిన కలహాలు వేరేగా ఉంటాయి. అలా ఎప్పుడు చేయలేదు ఎవరు. ఇక్కడ జరిగిన దానికే మేము అడుగుతున్నాం, న్యాయం అడుగుతున్నాం. న్యాయం అడిగితే కూడా మతపరమైన కలహాలను ఎలా అంటారు? అక్కడ అమ్మవారి గుడి లేదు. ఇక్కడ మనం భారతదేశంలో స్త్రీని ఎంత పూజిస్తామో, అమ్మవారిని ఎంత పూజిస్తామో, మన దేశం అంటేనే సుసంపన్నమైన దేశము, భక్తి ప్రపత్తులతో మనము చాలా అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తాం. మన భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడాలని మాకు ఉంటుంది. ఈ దేశంలో నివసిస్తున్నాం, ఇక్కడ తింటున్నాం, ఇక్కడ అమ్మవారిని పూజిస్తాం, ఇక్కడ మా మట్టి నేల అన్ని మనకి ఇష్టమైనవి. దీన్ని మనం చెడగొట్టుకోవాలనుకోరు ఎవరు కూడా. దీనికి కళలో చేస్తే మాకే అధికారం వచ్చేస్తుందని ఎవరికీ లేదండి. ఇంకొకటి ఏంటంటే శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి మేము ఇట్లా అరెస్ట్ చేసేస్తున్నాం ప్రివెంటివ్ అని చెప్పి అందరినీ చేసేస్తారు. మేము ఎక్కడెక్కడ దాక్కుని ఏదో చేసి మేము చేయాలనుకునేది మా పని. మేము అమ్మవారి కోసం బోనం ఇవ్వాలి. వాళ్ళు శ్రావణ మంగళవారం అమ్మవారికి పూజ ఇష్టమైన రోజు మేము పూజ చేస్తామండి, మేము బోనం ఎత్తుకుంటామండి. దాన్ని ఆపడానికి మీరెవరు? ఎందుకు ఆపుతారు? ఏ విధంగా ఆపుతారు? ఇది మా ఇది. కానీ మతకళ్ళలో చేస్తే ఏం వస్తుంది చెప్పండి? అమ్మవారిని మీరు తీసుకెళ్ళిపోయింది నిజం కాదా? అమ్మవారిని దాచేసింది నిజం కాదా? కనిపించకుండా అందరినీ అరెస్ట్ చేసింది కాదా? అందరినీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేయడం అరెస్ట్ నిజం కాదా? ఈ నిజాలను అడిగితే మీరు ఎందుకు ఇట్లా మా మీద బురద జల్లుతున్నారు? నిజం అడగకూడదా? అంటే నిజం అడిగే రైట్స్ మాకు లేవా? మనం సభ్య సమాజాలు బ్రతుకుతున్నామా, లేకపోతే కాంక్రీట్ జంగిల్లో ఉంటూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటున్నామా? ఎస్, మా రైట్ మేము చేస్తాం. రైట్ ఇది, మా రైట్ మేము చేయాలి కదా. ఆడపిల్లలకి రక్షణ లేదు ఒకవైపు, కనీసం దేవుళ్ళకి కూడా రక్షణ లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఆడపిల్లలకి రక్షణ లేదు, అలాగే దేవత కూడా ఆడపిల్ల రూపమే కదండి. అంటే ఆడపిల్లకి ఎలాగూ లేదు. ఆ తల్లి ఆడపిల్లలు పుట్టించిన తల్లికి కూడా లేకుండా చేసేసారు. అదే కదా ఇప్పుడు పెద్ద బాధ అంతా. ఇప్పుడు మనం అమ్మవారిని కాపాడుకోలేకపోతున్నాము. అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడో దాచిపెట్టి మా విగ్రహం మాకు ఇవ్వండి, మా బోనం మాకు ఇవ్వండి, మా అమ్మవారిని మాకు ప్లేస్ ఇవ్వండి అంటే 12 ఎకరాలు దాన్ని ఆక్షన్ వేయడానికి రెడీ చేశారు. దీని వెనకాల ఉన్న కుట్రంతా తెలియకుండా ఇలా మతగల్లులని మా మీద రివర్స్ లో పెడుతున్నారు. ఇది క్లియర్ గా ఇంకొక నెల రోజుల్లో ఆక్షన్ వేసేస్తారు. అది తెలిసిపోతూనే ఉంది. అది మనకు 12 ఎకరాలు మొత్తం అంతా చూసారు కదా మీరు, అంతా వెళ్ళి ఉంటారు కదా మీరు. ఆ రోజు ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటూ యావత్ తెలంగాణను కూడా కొంత కంట తడి పెట్టించింది. కానీ గవర్నమెంట్ కొంత కనికరం కూడా చూపించలేదు. ఎలా చూస్తా ఉన్నారు? ఇది కనికరం లేని గవర్నమెంట్ కదండి. ఖాన్ గ్రేస్ అని నేను ఎప్పుడు చెప్తాను. ఖాన్లకి గ్రేస్ చేసే గవర్నమెంట్ ఇది, ఖాన్ గ్రేస్. ఈ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళకి కానీ ఎవరి కన్నీటికి కానీ కరగరు వీళ్ళు. ఎంతసేపు వాళ్ళు రజాకార్ పాలనలోనే ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి మంచి జరుగుతుందని అనుకోవడం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. అయినా సరే ఎస్, మేము ఓట్లు వేసాం, మేము అడుగుతాం, మా ఫైట్ మేము చేస్తాం, మా ఓటు మేము వేసాం కదా. హిందువుల ఓట్లు మీకు వద్దా? హిందువుల ఓట్లు ఇక ముందు పడవు. ఇలాంటివి జరిగితే దేవుడికి నమస్కారం పెట్టుకున్న వాళ్ళు ఎవరు వేస్తారండి ఓటు ఇక ముందు? ఎందుకు వేస్తారండి? వెయ్యనగాక వెయ్యరు. ఫైనల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తారు ఈ వివాదం పైన? కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, అమ్మవారి జోలికి వస్తే మట్టి కట్టుకు పోతాంరా, నాశనం అయిపోతాం, ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. నెక్స్ట్ టైం గెలవాలి అంటే హిందువులు ఓట్లు కావాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలని తెలుసుకొని బుద్ధి ఎరిగి కొంచెం ఇప్పటికైనా అమ్మవారికి అక్కడ గుడి ఖచ్చితంగా వాళ్లే నిర్మించి పునర్నిర్మాణం చేసి దాని ప్రాణ ప్రతిష్ఠ చేసి అందరినీ పిలిచి చక్కగా వాళ్ళు ఈ అంశాన్ని సద్దుమణికి చేసుకుంటే మంచిది. లేదా అట్టుడుగు పోయినా ఏం జరిగినా అమ్మవారి కోసం మాలాంటి భక్తులు వేల మంది తరలి వస్తారు. ఖచ్చితంగా మీ గవర్నమెంట్ కూలిపోతుంది, సర్వనాశనం అయిపోతారు. ఎవరైతే ఇది కారణమే ఆడపిల్ల అయ్యండి, ఆవిడ కాళ్ళు పడతాయి, చేతులు పడతాయి నేను అనకూడదండి. కానీ మంగళవారం నాడు మహాతల్లి ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని ఆడదయ్యుండి కూడా ఒక వెళ్ళి ఆమె కూల్చిందంటే అర్ధరాత్రి టైంలో ఆవిడికి అమ్మవారే చూపిస్తుంది. నేను విగ్రహం ఎక్కడుందని ఏమైనా చెప్పారా మీకు? ఎంతగానో కొంతమంది షేక్పేటలో అని చెప్తున్నారు, కొన్ని ప్లేసెస్లో ఎక్కడ ఉంది, కాకపోతే ఉండడం అయితే ఉంది. మనం వెళ్ళాలి, మనం మాట్లాడతాం, మేము అంతా చూస్తాం. ఇదంతా
ముందు ఇక్కడ విషయం అయితే అప్పుడు విగ్రహం గురించి విగ్రహం సేఫ్ గానే ఉంది. అది ఎలాగో సేఫ్ గా ఉంచుతారు. విగ్రహం కానీ చిత్రం అయితే ఈ పాటికి నిజంగా అల్లకల్లోలం అయ్యేది. అమ్మవారు ఊరుకోదండి, అమ్మవారి పవర్ ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నాం, ఇంత జరుగుతుంది. మేడం, ఈ విషయంపై ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇంకా ఖచ్చితంగా ధర్నాలు ఉంటాయండి. ఖచ్చితంగా మేమందరం కలిసి పెద్దవాళ్ళందరితో మాట్లాడతాము. మేము హిందుత్వవాదులు, హిందూ సమాజం అంతా హిందుత్వవాదులు అందరూ కూడా కలిసికట్టుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాల్సుకునే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కావాల్సుకుని చేస్తున్నారు. వాళ్ళకి అసలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని కాంగ్రెస్ ఏం చేయాలనుకుంటుందో అవన్నీ చేస్తూనే ఉంటది. కానీ అమ్మవారి గురించి కానీ ఏమాత్రం పట్టలేదు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు స్పందించడం లేదు. ఎంతసేపు పోలీస్ బందోబస్తు పెట్టాము, ప్రివెంటివ్ అరెస్ట్ చేసాము, అక్కడికి వచ్చిన అరెస్ట్ చేస్తున్నాం. మీరు బోనం ఎత్తుకుని వెళ్తాము, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే? బోనం ఎత్తడం సంప్రదాయం, తెలంగాణ సంప్రదాయం, తలమానికంగా జరుగుతుంది తెలంగాణలో. అద్భుతంగా బోనాలు. ఇప్పుడు శ్రావణ మాసం, శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం చేస్తాం. అమ్మవారి గౌరీదేవి ఆవిడని తీసుకొని ఆ పెద్దమ్మ తల్లిని తీసుకెళ్లి ఎక్కడో చెడగొట్టేసి మీరు ఎక్కడో పెట్టేసి దాచేసామంటే అయిపోద్దా? ఆమె శక్తి ఊరుకుంటుందా? ఖచ్చితంగా మా అందరి రూపంలో బయటకు వస్తుంది. ప్రతి ఆడపిల్ల కదిలొస్తుంది, ప్రతి అమ్మాయి ఈ రోజు మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్నారు. ఆ కన్నీరు మిమ్మల్ని ఆ కన్నీరు వరదలో కొట్టుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే జరుగుతుంది. అంటే మహిళలకు కోటీశ్వరులు చేస్తా, కోటి మందిని అని చెప్పుకుంటూ వస్తాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నామో మహిళలకి అన్యాయం జరుగుతుంది. కోటీశ్వరులు కోట్లు అవసరం లేదండి. అదేది ఫ్రీ బస్ ఇస్తే అందరూ కొట్టుకుంటున్నారు, చూసారు కదా ఎలా కొట్టుకుంటున్నారు, చూసారు. అవన్నీ కూడా వద్దండి. ఇట్లాంటివి జరగకుండా మా ఆత్మగౌరవాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని జాగ్రత్తగా కాపాడితే అన్ని విధాలుగా బెటర్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. జై శ్రీరామ్. మేము బోనం సమర్పించుకుని అమ్మవారికి మొర పెట్టుకుంటామని మేము ఆమెకి ఆ బోనం ఇస్తాం. మా ఇష్యూ క్లియర్ చేసుకోవడానికి ఆవిడ మొక్కుకుంటాం, మేము అడుగుతాం. మా తల్లిని మేము కాపాడుకోవడానికి ఆవిడని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు తల్లి మనల్ని కాపాడుతుంది, కానీ ఆ తల్లి ఎక్కడుందంటే ఏదో వేరే గుళ్ళో పెట్టారు. ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా ఉన్నారు. ఆమెకి ఏం చెప్తారు? ఆమెకి ఇంతవరకు అమ్మా కొండా సురేఖ గారు, మీరు ఆడపిల్లగా పుట్టారు. మీరు ఖచ్చితంగా ఆడపిల్ల అయ్యుండి ఇంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటూ మీరు బాధపడుతూ ఒక మంత్రిగా గద్దెనెక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేస్ చేస్తూ మీరు ఇన్ని విధాలుగా ఆ అమ్మవారిని మర్చిపోయి ఇంత బొట్టు పెట్టుకున్నారు. హిందువుగా పుట్టారు, హిందువుగానే ఏదైనా మనం వెళ్ళిపోతాం అందరం. అలాంటప్పుడు కొంచెం మీరు ఆలోచించి ఆడవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఒక ఎండోమెంట్ శాఖగా మీరు ఒక మినిస్టర్గా ఉన్నారు, ఆ పట్టం మీకు ఇచ్చారు. ఆ పట్టం మీ చేతిలో ఉన్నప్పుడు ఆ పట్ట కట్టుకున్న మీరు వెంటనే గుడి కోసం స్పందించి ఇమీడియట్ గా చెయ్యకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరెవరు మినిస్టర్లుగా ఉన్నారు అందరూ ఓడిపోకపోతే అమ్మవారి మీద ఒట్టండి. ఇది వాళ్ళు చెప్తున్నా, నేను అమ్మవారి మీద ఒట్టు. ఖచ్చితంగా అమ్మ చూసుకుంటుంది మీ అందరినీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ రాదు, నేను డైరెక్ట్ చెప్తున్నా, ఖచ్చితంగా రాదు. ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా మొన్నటి వరకు కొంతమంది బంగారు బోనాలు ఎత్తుకొని చెప్పేసి ఎవరైనా కావచ్చు, శివశక్తులైనా ఎవరైనా కావచ్చు, ఇంతవరకు వాళ్ళు ఎందుకు స్పందించడం లేదక్క? అందరంటే మహిళలే కదా. శివశక్తులు కూడా ఎవరు వచ్చినా సరే అందరినీ స్వామి వచ్చారా? నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి బోనం ఎత్తాలి, ఎట్లయినా అమ్మవారి దగ్గర చూపించాలని మేము బోనం ఎత్తాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను సమయానికి వచ్చా. బోనం ఎత్తాలి, ఎత్తుతాము, బోనం తీసుకొని వెళ్తాం. అందుకని 300 మంది బోనాలు తీసుకొని రావడానికి రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నాయన్నీ. కానీ మనం ఏం చేయగలమమ్మా? ఇక్కడ రజాకార్ ప్రభుత్వం నడుస్తుంది. రజాకారులు అందరూ కూడా మనల్ని ఏ విధంగా ఆపాలి? అప్పట్లో ఎలా ఆపారు కానీ ఇప్పుడైతే మమ్మల్ని ఆపడానికి ఖచ్చితంగా. ఇప్పుడు అంటే హిందూ పరిషత్ అయినా కావచ్చు, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మహిళలందరూ వస్తున్నారు అంటే ఖచ్చితంగా అమ్మవారిని ప్రతిష్టాపన మళ్ళీ చేస్తారా? జరిగే వరకు పోరాడతాం. పునః ప్రతిష్ఠ జరగాలి. అమ్మవారిని శాస్త్రోక్తంగా మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి. అమ్మవారికి అక్కడ యథాస్థానం ఇవ్వాలి, లేకపోతే ఏదైనా సరే వదిలేదే లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇట్లాంటి చర్యలు జరిగినా కూడా రజాకార్ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా సిక్కు శరం ఉంటే నేను మొన్న కూడా చెప్పా, దర్గాలు తీయండి, చర్చిలు తీయండి, గవర్నమెంట్ ప్లేసులు ఎన్ని ఉన్నాయి నేను చూపిస్తా, నేనే చూపిస్తా. బోల్డ్ నా వెనక రండి, ఇప్పుడు వెళ్దాం పదండి, నేను దర్గాలు చర్చలు చూపిస్తా. అవన్నీ ఎందుకు మీరు తీయట్లేదు? అవి ఎందుకు తీయరు? ఏం మా హిందువులు అంటే అంత ఈజీగా ఉంది, ఏదైనా జరిగినా పర్వాలేదు. హిందువులందరూ కూడా ఏమి చేతకానోళ్ళు. అవునండి, బోనం మేము కూడా బోనం తీసుకొని వచ్చాము. అక్కడ బోనం కూడా ఇంత నిర్బంధం ఎందుకంటే ఏం చెప్తారు? ఇది అసలు ఎక్కడ ఉన్నామండి? మనం నాకు అర్థం కావట్లేదు. మనం అసలు హైదరాబాద్ లో ఉన్నామా అంటే అప్పటి నుంచి రజాకార్ ప్రభుత్వం గురించి మనకు తెలుసు. మళ్ళీ అదే చెప్పాలి. ఇది మళ్ళీ రజాకారుల ప్రభుత్వమే మళ్ళీ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇప్పుడు ఖచ్చితంగా ఖాన్లకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కనుసన్నల్లో నడుస్తున్నారు. వీళ్ళకి సిగ్గు లేదు. హిందువులకు ఓట్లు వేశారు, వాళ్ళకి ఓట్లు వేసినందుకు అనుభవించాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఓటు వేయాలన్నప్పుడు ఒక్కొక్కరు కొంచెం ఈ సంఘటన గుర్తుపెట్టుకోండి. సిగ్గుంటే హిందువులందరూ సంఘటన గుర్తుపెట్టుకోండి. ఈ రోజు బోనం అని అంత ఖచ్చితంగా చెప్తారే తెలంగాణలో, అంత గట్టిగా బోనం ఎత్తుకుంటామని చెప్తారు కదా. మొన్నటి వరకు రంగరంగ వైభవంగా చేశారు కదా పండుగలు. ఇవాళ శ్రావణ గౌరి మంగళవారం శ్రావణ మంగళవారం వ్రతం చేసుకుంటాం. అలాంటి మంగళగౌరి వ్రతాలు అవుతున్నప్పుడు
చేస్తున్నప్పుడు ఇలాంటి ఆడపిల్లల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారంటే అమ్మవారిని అరెస్ట్ చేస్తున్నారు. సాక్షాత్ మీరు అమ్మవారి బోనం ఎత్తుకోవడానికి వస్తుంటే మీరు ఆపేస్తున్నారు. అంటే హిందువులకి ఎక్కడ రక్షణ ఉంది? అమ్మవారికి లేదు, ఆడపిల్లగా పుట్టకపోయినా ఆడపిల్ల రూపంలోనే అమ్మవారికి కూడా లేదు రక్షణ. ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎవరు స్పందిస్తలేరు ఈ అంశం మీద. ఇప్పటికీ 10 రోజులు చేయరండి వాళ్ళు స్పందించరు. ఎందుకంటే 12 ఎకరాలు ఉంది. ఆ 12 ఎకరాలు వాళ్ళందరికీ వాటాలు పోతాయి. ఎవరి వాటా ఏం పోతుందో తెలియదు. కాబట్టి ఆ వాటాలు పోకూడదంటే ఖచ్చితంగా స్పందించరు. స్పందించకపోతే ఆటోమేటిక్ గా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏదో ఆ లోపాయికారంగా వాళ్ళకి ఏదో పిలుస్తారు, వాళ్ళు బెదిరిస్తారు, బామాలతారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అంటే బస్తీ వాసులను కూడా కొంతమంది అంటే ప్రభుత్వం వాళ్ళే అంటే కాల్ చేసి మాట్లాడము 2 కోట్లు ఇస్తేనే డిమాండ్ చేయడం జరిగిందని చెప్తున్నారు అక్క. అది ఎంతవరకు నిజమని చెప్పొచ్చు? ఎంఆర్ఓ కూడా ఖచ్చితంగా 2 లక్షలు అంటే 2 గజంకి 2 లక్షలు, గజంకి 2 కోట్ల 2 లక్షలు మొత్తం కలిపి 2 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు గవర్నమెంట్ రేటుకి పోనీ ఓకేనండి, వాళ్ళు 2 లక్షలు అడిగారు. గవర్నమెంట్ రేటుకి ఏదైనా ఇచ్చారనుకోండి, 10 రూపాయలకి 20 రూపాయలు కూడా ఇచ్చారు కదా గజం. అమ్మవారి గుడికి కదా మీరు 500 రూపాయలు గజంకి తీసుకొని ఎందుకు ఇవ్వకూడదు? అమ్మవారి గుడికి ఇప్పుడు అనుకుందాం గవర్నమెంట్ ల్యాండ్ మీరు చాలా మందికి ఫ్రీగా ఇచ్చారు కదా, చాలా మంది కోట్లు కట్టి పెట్టారు కదా. మరి 2 లక్షలు ఎలా కడతారు? బస్తీ వాసులు ఎక్కడి నుంచి తెస్తారు? అమ్మవారి కోసం మేము కట్టాలి. మరి దొరకాల దగ్గర తీసుకోండి, వెళ్ళి మీరు తీసుకోండి. ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు? చర్చిల దగ్గర తీసుకుంటున్నారు. మీరు ఏమైనా వెళ్ళి అక్కడ తీసుకున్నారా? తీసుకోలేదు కదా. ఈ విషయాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వము పర్టికులర్ గా మాట్లాడినటువంటి విషయంలో మాకు ఎక్కడ అప్పు పుట్టడం లేదని చెప్పేసి ఇలాంటి వాటి చేయడం వల్లనే డబ్బులు వస్తాయని చెప్పేసి ఇట్లా డిమాండ్ చేయడం జరుగుతుందా? ఏమండి అప్పు పుట్టట్లేదు కదా, రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా. ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఎవరి కాడ దంచుకుంటూ దోచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదో కబ్జాలు చేయడం, దాని ద్వారా అమ్మేసుకోవడం, దాని తర్వాత వీళ్ళు పబ్బం గడుపుకోవడం, వీళ్ళ ఇల్లులు కట్టుకోవడం, వీళ్ళ తాలూకు మొత్తం ఆస్తులు పెంచుకోవడం, ప్రజలందరూ చెప్పు పట్టుకుని అడుక్కోవడం. మేడం మేడం ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి కదా, కొన్ని రోజులు హడావిడి చేస్తారు, తర్వాత మర్చిపోతున్నారు కదా, ఏంటి ఇదైనా సికింద్రాబాద్ లో జరిగిన ఇష్యూ కూడా ఎవరు మర్చిపోలేదండి. అది ఇష్యూ చల్లారితేనే అది ఒక కొలిక్కి వస్తేనే వదిలేస్తారండి. ఎవరు ఇవాళ మాట్లాడి వచ్చేది మేము రోజు వస్తున్నాం, రోజు చూస్తున్నాం. 2 రోజుల నుంచి నాకు ఆ రోజు నుంచి బాగాలేదు, సరే నేను 2 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు అందరం కలిసి చాలా మంది మహిళలు అందరూ వచ్చారు. అక్క బోనం ఎత్తుదాం అనుకున్నారు. నిన్న వీడియోలు పెట్టిన వాళ్ళందరినీ అవసరం చేశారు. నేను వీడియో పెట్టలేదు, నన్ను అడిగారు, నేను పెట్టనని చెప్పా. ఎందుకో తెలుసు, నాకు తెలుసు ఇలాంటివి చాలా జరుగుతాయి. ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు. ఇప్పుడు బోనం ఎత్తుకున్న ఆడపిల్లలు అరెస్ట్ చేస్తారంటే మీ ప్రభుత్వం సిగ్గు మీ ప్రభుత్వానికి. ఆడపిల్ల